తిరుపతిలో ప్రతిష్టాత్మకంగా జరిగే తాతయ్యగుంట గంగమ్మ జాతర ఏర్పాట్లపై ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి ప్రెస్ మీట్ నిర్వహించారు. జాతర సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా నగరమంతా పారిశుద్ధ్యం మెరుగు, కీలక ప్రాంతాల్లో త్రాగునీరు, మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జంతు బలుల కోసం కేటాయించిన స్థలాల్లోనే నిర్వహించేలా చూడాలని మరియు మార్కెట్ ప్రాంతాల్లో పొంగళ్లు పెట్టుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున 3 షిఫ్ట్లతో చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. భద్రత కోసం పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ సీసీ కెమెరాలు, పార్కింగ్ సౌకర్యాలు, అగ్నిమాపక చర్యలు చేపట్టామని కమిషనర్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ పాత్రికేయ మిత్రులందరినీ కూడా సమావేశపరచుకుంది కొన్ని అంశాలు, ముఖ్య అంశాలు వారి ద్వారా ప్రజలకు తెలియజేసుకోవటానికి. ఒకటి, మనకి గంగమ్మ జాతర రాబోతోంది. అది చాలా ప్రతిష్టాత్మకంగా చేయబోతున్నాము. దానికి శానిటేషన్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాము. అలాగే నీటి, వాటర్ సప్లై, ఇంజనీరింగు, మన టెంట్స్ వేయటం కానివ్వండి, పొంగళ్ళు పెట్టుకునే భక్తులకు కానీ అన్ని వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నీ కూడా మేము తీరుస్తాము. అలాగే ప్రజలకి ఏంటి అంటే అక్కడ సాక్రిఫైసెస్ చేస్తారు. అంటే ఏంటంటే తెలుగులో చెప్పచ్చు, ఆ సాక్రిఫైసెస్ ఆఫరింగ్స్ ఇచ్చే వాళ్ళందరికీ కూడాను అక్కడ మంచిగా బీన్స్ పెట్టి శానిటేషన్ మంచి కండిషన్లో చేయడానికి 24 hours ట్యాంకర్ పెట్టి అక్కడ చేస్తాము. సో ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే పోలీసు వాళ్ళు చెప్తారు, వాళ్ళ ప్రకారం చేయండి. మీకు ఏ అవసరాలు ఉన్నా కమిషనర్ గారికి రీచ్ అవ్వండి. ఈ జాతర మాత్రం ప్రతిష్టాత్మకంగా శానిటేషన్కి స్పెషల్ టీమ్స్ 24/7 లాస్ట్ 2 రోజులు కానీ 3 రోజులు కానీ రాత్రి షిఫ్ట్లలో పెట్టి కూడాను చేస్తారు. ఎంటైర్ శానిటేషన్ ఎంహెచ్ఓ టీము మొత్తం కూడా చేస్తారు. అలాగే ఇంజనీరింగ్ టీం కూడా చేస్తారు. ఇది జాతరకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మనకి ఎండాకాలం కాబట్టి ఎండలో అందరూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గౌరవనీయ కలెక్టర్ గారు అలాగే మన స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేమేం చేస్తామంటే ట్రాఫిక్ సిగ్నల్స్లో ఎక్కడైతే ఎక్కువ ఉంటున్నాయో అక్కడ షేడ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ షేడ్స్కి కొన్నిటికి మనం ఇంపార్టెంట్ ప్లేసెస్ ఐడెంటిఫై చేసాము. వాటిల్లో నెట్స్ షేడ్ వేయించిన ఒక 2-3 డేస్లో అంటే వాళ్ళు నామినేషన్స్ ఇవ్వడం జరిగింది. వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. ఇవాళ ఒక 2-3 రోజుల్లో అవుతుంది. ఇంకా ఎక్కడన్నా మేమేమన్నా ఉంటే కనుక పాత్రికేయ మిత్రులు కానీ పబ్లిక్ కానీ ఇస్తే అవసరాన్ని బట్టి అది ఎగ్జామిన్ చేసి అక్కడ కూడా షేడ్స్ వేయడానికి ప్రయత్నం చేస్తాము. అలాగే ఇది ఎండాకాలం కాబట్టి పబ్లిక్ అందరికీ కూడా వాటర్ సప్లై, వాటర్ రాలేదని కానీ, వాటర్ స్కేర్సిటీ మాకు తగ్గిపోయిందని కానీ, ప్రెషర్ సరిపోవట్లేదని కానీ ఎక్కడన్నా వస్తున్నా, లేకపోతే అది పొల్యూట్ అయి వస్తుంది, ట్రైన్లో కలిసి వచ్చిందన్నా కూడాను టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. మన ఈ నెంబర్ కూడా ఉన్నాయి. ఆ నెంబర్స్ మీకు స్క్రోలింగ్లో ఇస్తాము. ఆ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. అలాగే మీకు వాటర్ పొదుపుగా వాడుకోండి, వాటర్ని వేస్ట్ చేయకండి. క్వాలిటీ టెస్ట్లు అన్నీ కూడా చేస్తాము. మనకి వాటరు మాన్సూన్ వర్షాకాలం వచ్చేదాకా కూడా సరిపడా మనకి డ్యామ్స్లో ఉంది కాబట్టి వాటర్కి మనకి ఎక్కడ కూడా కొరత లేదు, సమస్య లేదు మన తిరుపతి పట్టణంలో. అలాగే నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఎక్కడ అందరూ కూడాను ప్రెస్ ఫ్రెండ్స్ అందరు కూడా చెప్పింది, మీడియా వాళ్ళందరూ చెప్పింది అంటే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయన్నారు. అది నిజంగానే ఉన్నాయి. కానీ ఆయన కొన్ని చోట్ల హాకర్స్, మన స్ట్రీట్ వెండర్స్ పాలసీ చేసుకోవాల్సి ఉంది. అది ఎప్పటికో అవుతుంది కానీ మెల్లమెల్లగా తీస్తాము. రీసెంట్గా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చున్నారు. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. ఏదైతే ఫుట్పాత్లు ఉన్నాయో వాటి మీద హాకర్స్ కానీ ఏదైనా ఎంక్రోచ్మెంట్స్ ఉంటే అవి తీసేయండి. ఆ ఫుట్పాత్స్ ఓన్లీ పబ్లిక్ నడవడానికి మాత్రమే మార్గాలని చెప్పున్నారు. కాబట్టి అది కూడా మేము తొందరలోనే జాగ్రత్తగా అందరి సహకారంతో చేస్తామని తెలియజేసుకుంటున్నాను. ఇంకా లాస్ట్గా మరీ ముఖ్యంగా వచ్చింది ఏంటంటే ఇప్పుడు మనము సెన్సస్ అంటే జనగణన జరుగుతోంది. ఆ జనగణన రేపు May 1 నుంచి 30 దాకా జరుగుతుంది. దానికి ఇంటింటికి మీకు ఎన్యూమరేటర్లు వస్తారు. దీనికి ముందుగా మనం ఏం చేసామనంటే గౌరవ కలెక్టర్ గారు అలాగే డైరెక్టర్ సెన్సస్ నివాస్ సార్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మేరకు April 15th నుంచి 30th వరకు, 16th నుంచి April 30th దాకా స్వీయ గణన అంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్ స్టార్ట్ అయింది. అది మేము అందరి చేత పెద్ద వాళ్ళని అడిగాము, రిక్వెస్ట్ చేశాము. వాళ్ళందరి చేత కూడా చేయించాము అనమాట. సచివాలయాలు వాళ్ళు సిబ్బంది తెలిసిన వాళ్ళు చేసుకోమన్నాము. తెలియని వాళ్ళకి మేము ఇక్కడ మీకు ఒక QR కోడ్ అలాగే లింక్ అడ్రస్ ఇస్తున్నాము. దాంట్లో ఈ 2 రోజులు చేసుకోండి. ఎలా చేయాలనేది చాలా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అంటే దానంతటా అది మనం చూస్తేనే అర్థమైపోతుంది. చిన్న సరళమైన క్వశ్చన్సే ఉంటాయి. అవన్నీ కూడా మీకు టీవీలో స్క్రోల్ చేయడం, ప్రింట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి పబ్లిక్ అందరూ కూడా ఈ అవకాశం ఈ 2 రోజులు వినియోగించుకోండి. అలాగే ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడానికి కానీ అంటే మనకి ఇప్పుడు ఏరియర్ కలెక్షన్ ఏదైతే ఉందో కట్టన్ పెండింగ్ ఉన్న వాళ్ళకి మనము వెయివర్ ఉంది. ఆ 50% డిస్కౌంట్ ఏదైతే ఉందో ఈ 2 రోజులు అవకాశాన్ని వినియోగించుకోండి. వాటర్ ఛార్జెస్, ప్రాపర్టీ ట్యాక్సెస్, అడ్వాన్స్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి 5% రిబేట్ ఉంది. అది కూడా మీరు ఈ April 30th వరకు అవకాశాన్ని వినియోగించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాకంటే మీరే రెస్పాన్సిబుల్గా ఉన్నారు. మేము ఐ హైలీ అప్రిషియేట్ ఇట్.
బట్ మీరు మీ హెల్ప్ మాకు ఫండ్స్ పూలింగ్లో కావాలి, ఓకేనా? ఫండ్స్ ఎలా తేవాలన్నది మీరు ఐడియాలు చెప్పండి, మేము అక్కడికి వెళ్ళి వాళ్ళని ట్యాప్ చేసి ఫండ్స్ తీసుకొచ్చి దాన్ని ఫినిష్ చేస్తాం. పీపీపీ మోడ్లో వెళ్తాము. పీపీపీ మోడ్లో వెళ్తే ఎవరికి రాసిస్తాం చెప్పండి? లోన్లు అడుగుతున్నాము. లోన్లు కూడా అది గౌరవ మినిస్టర్ గారు, సెంట్రల్ మినిస్టర్ గారు అందరూ కూడా అలాగే చేయమంటున్నారు, పీపీపీ మోడ్లో వెళ్ళండి అని. బట్ బ్యాంక్ వస్తే బ్యాంక్ వాళ్ళు లోన్స్ ఇస్తారా, వాళ్ళు ఏం టర్న్అవుట్ అవుతున్నారు. సో అదే ఎగ్జామిన్ చేస్తున్నాం. తూడా వాళ్ళని కూడా అడిగామండి, తూడా చైర్మన్ గారిని కూడా అడిగాను నేను, దివాకర్ రెడ్డి గారిని, చూస్తానన్నారు ఆయన. అయిపోయింది, మినిస్టర్ గారు వచ్చారు, రివ్యూ చేశారు, అన్నీ అయిపోయినాయి అండి. బట్ తూడా వాళ్ళని అడుగుతామా, మినిస్టర్ గారిని అడుగుతాం. మినిస్టర్ గారు కూడా అదే ఆటో జనరేషన్ మోడ్లో వెళ్ళండి, కొన్ని ఫ్లోర్స్ ఎవరికైనా ఇచ్చాను అన్నారు. నథింగ్ ఫైనలైజ్డ్, వీఆర్ ఎక్స్ప్లోరింగ్ ఆల్ ద వేస్. దగ్గర 90+ crores కావాలండి. అంటే పేమెంట్సే 45 crores పేమెంట్ పెండింగ్ బిల్సే ఉన్నాయి. 94.50 crores నతేజ్ గారు, దాంట్లో మేము 16 crores ఇచ్చినాం. అది ఎట్ దట్ టైం, ఏ టైంలో 5 years బ్యాక్ 6 years 3 years బ్యాక్. ఇప్పుడు వాళ్ళ కన్స్ట్రక్షన్ వాల్యూనే నియర్లీ 50 crores ఉంది. ఇంకా కంప్లీట్ కావాలి అంటే అనదర్ 70. స్ట్రక్చర్ అయింది, స్కెలిటన్ అయింది, మేము తెలుసు. 45 + 45 ఓవరాల్ పెండింగ్ బిల్స్ పేమెంట్ ఒక 45 అండి, ఇంకొక 45 కావాలి. అంటే మొత్తం అంతా లోపల వర్క్ జరగాలి, వర్క్ జరిగింది ఆబ్వియస్గా. అదే మరి ఇప్పుడు అలా కాదు, అది పెద్దవాళ్ళ చేతుల్లో పని, ఫండ్స్తో కూడుకున్న పని. ప్రస్తుతానికి మనది చిన్న కార్పొరేషన్, బేబీ కార్పొరేషన్ కాబట్టి మనకు అంత శక్తి లేదు. ఆ శక్తి తొందరలో రావాలి, అది ఫినిష్ అవ్వాలని కోరుకుంటున్నాం. అంటే గ్రేటర్ అయిపోతేనే గ్రేటర్గా ఏమి అచీవ్ చేయము, మనకి అంతకంటే గ్రేటర్గా ఛాలెంజెస్ కూడా పెరుగుతాయి. సోర్సెస్ పెరగటం అని నేను అనుకోను, ఛాలెంజెస్ పెరుగుతాయి, మన పబ్లిక్ని రీచ్ అవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయని నేను అనుకుంటాను. ఇక్కడ బిల్డింగ్, ఆఫీస్ బిల్డింగ్ 150 square feet 7 floors కలిపి అన్నమాట. ప్రతి ఫ్లోర్లో కూడా అంత వస్తుంది, ఎందుకంటే ఆఫీస్ రిక్వైర్మెంట్ ప్రకారమే ఏ ఫ్లోర్లో ఏ సీటింగ్ అనేది డిసైడ్ చేశారు. అంటే ఆఫ్ ది రికార్డు అక్కడ ఏదో 3rd floor 5th floor లీజ్ ఇవ్వాలంటే ఇంపాసిబుల్, వీళ్ళకే స్థలం చాలు. అంటే డిజైన్ చేయటము, మేయర్ ఛాంబర్స్ ఇవి, కౌన్సిల్ హాల్ ఇది, ఎమ్మెల్యేలకి ఇది, డిప్యూటీ మేయర్స్కి ఇది, ఇలాగా హెచ్ఓడిస్కి ఇది, కాన్ఫరెన్స్ హాల్ ఇవి, ఇట్లాగని పెట్టుకున్న డిజైన్ చేస్తాం కదా మనం ఏదైనా చేసుకున్నప్పుడు. అలా చేసుకున్నది ఆ స్పేస్ దానికే ఉంది. ఇప్పుడు దీన్ని కొత్తగా చేయాలని అంటే ఈ బ్యాంకులు వాళ్ళు ఎవరు వస్తారు అంటే వాళ్ళకి తగ్గట్టుగా డిజైన్ ఉండాలి కదా. సో వాళ్ళు దానికోసంగా వీఆర్ లీవింగ్ నో స్టోన్ అంటాడు, అంటే మా ప్రతి ప్రయత్నం చేస్తున్నాం అనమాట. అందరినీ అడుగుతున్నాం. మౌర్య, మీకు తెలుసు మౌర్య మేడం ఎన్నిసార్లు ఎంతమందిని అడిగారో, ఎన్ని ఫ్రెండ్స్లో ఆవిడ ఫైట్ చేశారో మీ అందరికీ తెలుసు. నేను న్యూ కమర్ని, కానీ మేడం ఎఫర్ట్స్ అని మీకు తెలుసు కదా. చాలా ఉన్నాయండి, అవి కోర్టులో ఉన్నాయి. ఎందుకనంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ప్రాపర్టీ ట్యాక్స్ మనకు కట్టాలి, మీ అందరికీ తెలిసిందే. 3 శ్రీనివాసం, మాధవం ఇవన్నీ ఉనేసినాం. అవి 3 buildings కూడా కోర్టులో వేస్తున్నారు, అందువల్ల మనకి అది రావట్లేదు. సరే ఈవో సార్ని అడుగుదాం. టీటీడీ వాళ్ళనే మనం అడుగుతున్నాము. యాక్చువల్గా వాళ్ళు ఏం చేస్తారంటే సర్వీస్ చేస్తున్నామని కాన్సెప్ట్లో ఉన్నారు. బట్ అది ప్రాపర్ మనం వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు అని మన దీంట్లో ఉన్నాము. ప్రాపర్టీ ట్యాక్స్ అయితే డెసిషన్ కాల్ అనేది గవర్నమెంట్ తీసుకోవాలి. అది గవర్నమెంట్ ప్రాపర్టీ కాబట్టి వేవ్ ఆఫ్ చేయాలా, 300 కోట్లు ఏదైతే మనకి పెండింగ్ ఉన్నారో అది తీసేయాలా, లేకపోతే అది రాలేదు కాబట్టి వీళ్ళు వయా మీడియాగా టీటీడీ కొంచెం ఇవ్వటము, గవర్నమెంట్ కొంచెం ఇవ్వటమా, అవన్నీ కూడా ఇంకా స్టిల్ మేధో మదనంలోనే ఉన్నాయి, బ్రెయిన్ స్టార్మింగ్లోనే. చెప్తామంటే ఇప్పుడు ఆయన నాలాగా కొత్తగా వచ్చి ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు వెనక నుంచి ఉండిపోయినవన్నీ కూడా ఇవాళ ఒక్కరోజు తీర్చాలంటే ఓవర్ నైట్లో ఎవరు చేయలేరు, మిరాకిల్స్ జరగవు. బట్ స్లోలీగా ఎలాగన్నది ఎంటాంగిల్ అయింది అంటే ముడి పడిపోయిన చిక్కుముళ్ళన్నీ ఒకటి ఇప్పుకు రావాలి. అదైతే కోర్టులో ఉంది. ఆ కోర్టు మనము లిస్టింగ్ అంటాం కదా, కేసెస్ బిఫోర్ లిస్టింగ్ తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం.
కానీ స్వామి అంటే అందరికీ భయం అన్నీ ఇక్కడ చెప్తున్నారు. ఇంకొక చిన్న అంటే ఒక ఎఫర్ట్ ఒక సొల్యూషన్ కూడా ఉంటుంది మేడం. ఏమంటే ఎస్ ప్లీజ్. సీఎం గారు ఎప్పుడన్నా తిరుపతి అంటే మన డిస్ట్రిక్ట్ విజిట్స్ వచ్చినప్పుడు కొంచెం అవకాశం ఉన్నప్పుడు ఎందుకంటే డిఓ గారు అందరూ ఉంటారు, అప్పుడే దీన్ని మనం సార్కి టైం రిక్వెస్ట్ చేసి 2 నిమిషాలు చెప్పగలిగితే అంటే మేడం చెప్పలేదంటారా? మేడం చెప్పలేదంటారా? సెక్రటరీ సార్ చెప్పలేదంటారా? ఆయన తప్ప సీఎం గారి తప్ప వేరే వాళ్ళు లేదు. ఇంకా ఈవో గారు డెసిషన్ తీసుకుంటే అవుతుందని నేను అనుకుంటున్నాను. స్వామి ఆయన అందు ఉండి చేయించగలుగుతారు. అదే సీఎం గారికి సెక్రటరీ సార్ సిడిఎంఏ వాళ్ళు ఆల్రెడీ మనకి మంత్లీ రివ్యూస్ అవుతాయి. అయినప్పుడు దీంట్లో చెప్పినప్పుడు ఆల్రెడీ వారి నోటీస్లో ఉంది, లేకపోలేదు. బట్ ఎవరు కూడా ఏంటి అని అంటే ఇంకా టైం రాలేదు మనకి అని అనుకోవటమే. ఆ టైం దొరలొస్తే అది అయిపోతుంది. మొత్తం టోటల్గా ఎంత పెయింటింగ్స్ ఉన్నాయి ఇస్తాం. మీకు సంబంధం లేదు, స్టోరీ కొడతాను పై వాళ్ళు అమ్మో ఇప్పుడు ఈవో గారు నన్ను కొడతారు. సార్ ఈజ్ మై కలెక్టర్. సార్ విల్ బ్యాక్ మీ లైక్ ఎనీథింగ్. మీరు ఒక టీటీడీ అని రాయకుండా ఏరియర్ కలెక్షన్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళ మీద ఫోకస్ చేయండి. టీటీడీని ఫోకస్ కాకుండా ప్రాపర్టీ ట్యాక్స్ మీద రాసినట్టు రాయండి అంతే తప్ప టీటీడీ మాత్రం చేయకండి. నేను సార్ని కలవబోతున్నానండి, సార్ని రిక్వెస్ట్ చేస్తాను, ఆ తర్వాత మీరు చేస్తున్నారు. ఓకే, నేను అది చెప్తున్నా. మేడం చెప్పకుండా ఉన్నారా? చెప్పారు చాలాసార్లు. సీఎం గారికి తెలీదా? తెలుసు. అంటే రివ్యూస్లో సిడిఎంఏ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పారు మల్టిపుల్ టైమ్స్. నోటీస్లో ఉంది. అది కోర్టు కేసు కదా, ఎట్లా అవుతుంది కదా అని చెప్పేసి పాలసీ డెసిషన్. ఇట్స్ నాట్ కమిషనర్ కెన్ ఇండివిజువల్లీ టేక్ ఎ డెసిషన్. ఇట్స్ ఎ పాలసీ డెసిషన్, దట్ టు గ్రూప్ డిస్కషన్ హైయర్ లెవెల్లో, అంటే ఎపెక్స్ లెవెల్లో జరగాల్సిందే తప్ప మనం తీసుకునేది కాదు. దానికోసం అయితే మేము ప్రయత్నాలన్నీ చేస్తున్నాము. ఓకేనా? కార్పొరేషన్ నుంచి మౌర్య మేడం చాలా చేశారు, అది మీరు గుర్తుంచుకోవాలి. నేను కూడా సార్ని కలవబోతున్నాను, అప్పుడు కూడా ఒక రిక్వెస్ట్ పెడతాను సార్కి. ఓకే, ఆ తర్వాతనే మీరు రాయండి, అంతేగాని మీరు అడ్వాన్స్గా రాయొద్దు. దట్స్ మై రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యువర్ కోఆపరేషన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.